సార్ నమస్తే అండి. నమస్తే. సార్ వైసీపీ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల కోసమని ఒక బడ్జెట్ అయితే కేటాయించారు. అది ఎంత సక్సెస్ అయింది, ఎంత ఫెయిల్యూర్ అయినది నెక్స్ట్ పాయింట్ అయితే. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కూటమి ప్రభుత్వం ఒక బడ్జెట్ అయితే అనౌన్స్ చేసింది. అది కూడా 300 కోట్లు బడ్జెట్ అయితే తీసుకొచ్చింది సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ బడ్జెట్ ఒక బూటకపు బడ్జెట్. అది బూటకపు బడ్జెటే ప్రజెంట్ చేస్తారని తెలుసు. ఏమన్నా విచక్షణ ఉంటుందేమో అని ఎదురు చూసాం. కానీ ఇప్పుడు ఆ బడ్జెట్లో సూపర్ సిక్స్ గురించి ఎక్కడా మెన్షనింగ్ లేదు. నిరుద్యోగుల వృత్తికి కేటాయింపు లేదు. 18 వయసు దాటిన అమ్మాయికి 1500 దాని మీద ఎక్కడ కేటాయింపు లేదు. ఏదో రైతులకి ఇస్తామన్నారు, దానికి 6,000 కాదు 14,000 కలిపి 20,000 అన్నారు. అది కూడా రేపు ఆ అమౌంట్ మెన్షన్ చేయాలి వాళ్ళ కోసం. అది 20,000 ఇస్తారా, దాంట్లో మళ్ళీ ఇప్పుడు 10,000 ఇప్పుడు ఇస్తాం 10,000 తర్వాత ఇస్తారా, అవన్నీ చూడాలి. సో వీళ్ళు మొన్నే గవర్నర్ ప్రసంగంలోనే అబద్ధాలు పలికిచ్చారు. ఆయనతోటి 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అన్నారు. తర్వాత మండలిలో ప్రశ్నిస్తే లోకేష్ ఇచ్చేసాము అనలేదు, ఇస్తానికి కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పాడు. ఇస్తామన్నాం కానీ ఇచ్చేసాము అనలేదు అన్న. ఆయన రికార్డు చూస్తే క్లీన్గా గవర్నర్ గారు ఇచ్చామనే చెప్పాడు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామన్నారు. తర్వాత ఏదో 8,000 కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి అన్నారు. అది బూటకమే. అన్ని కోట్లు ఎంఓయు సంతకమైనవి. ఎంఓయు అంటే పెట్టుబడి కాదు. ఎంఓయూలు సంతకం అనేది వస్తాయి. గతంలో కూడా 2014 నుంచి 19లో కూడా చంద్రబాబు పీరియడ్లో 3,80,000 కోట్లు ఎన్నో ఎంఓయూలు జరిగింది. కానీ యాక్చువల్గా 5 ఏళ్ళు అయ్యేటప్పటికి వచ్చింది ఎంత అంటే 32,000-31,000 కోట్లు ఎంతో, అంతే. సో ఎంఓయూలన్నీ ఈ రాష్ట్రం కదా, ఏ రాష్ట్రం ఎంఓయూలు అనేది దావోస్కి వెళ్తే వాళ్ళు వీళ్ళు మేము వస్తాం మేము పెడతామంటారు. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి అనేక అడ్డంకులు, అనేక వాళ్ళు కోరుకునే గొంతెమ్మ కోరికలు తీర్చాలి. మనం అది తీర్చిస్తే వాళ్ళు పెడతారు. పెడితే మన ఉద్యోగాలు ఏంటి, వాళ్ళు పెట్టుకుని వాళ్ళ ఉద్యోగాలు, ఇవన్నీ తేలేటప్పటికి అందుకని తగునే పెడతారు, వస్తారు, షో వచ్చేసి హంగామా చేస్తారు, పెట్టేది ఉండదు. ఇప్పుడు అది జరిగింది. ఇప్పుడు అంతే. ఇప్పుడు పెట్టుబడులు అన్నారు, అవన్నీ ఎంఓయూలు. ఎంఓయూలు అమౌంట్లు పెట్టుబడులు ఎట్లా అవుతాయి? ప్రజలకు తెలియదు కనుక మనం చెప్పేస్తే ఎట్లా? ప్రజలకు తెలియదు ఎంఓయూ ఏంటి, పెట్టుబడి ఏంటి అని తెలియదు. ఇవాళ ఉదాహరణకి గత ప్రభుత్వం చంద్రబాబు పీరియడ్లో సింగపూర్ సిటీ వచ్చేస్తుంది. అక్కడ 1,600 ఎకరాలు వాళ్ళకి శాంక్షన్ చేశాడు. ఈశ్వర్ అనే అతనికి, గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ పార్టీ అతను ఒక మినిస్టర్. ఈశ్వర్ అనేవాడు ఒక మినిస్టర్. ఈశ్వరన్ అనేవాడు సింగపూర్లో మినిస్టర్. ఆ మినిస్టర్ కంపెనీతో టైప్ పెట్టి వచ్చేస్తుంది అన్నారు. అసలు పెట్టుబడులు అవసరం లేదు, రాజధానికి సెల్ఫ్ ఫైనాన్సు, ఇక్కడ ఇది వచ్చేస్తే మొత్తం ఎకరం 10 కోట్లు అయిపోద్ది. అది గవర్నమెంట్ అది అమ్ముకుంటేనే డబ్బులు, ఈ రాజధానికి ఎవరి డబ్బు అవసరం లేదు, సెల్ఫ్ ఫైనాన్స్ కంపెనీ. చంద్రబాబు తన నోటితోటి అన్నమాట, ఎవరో నేననేది ఒకటి ఆయన అన్నమాటలు. కానీ ఏమైంది, అది ఫైనల్ ప్రాక్టికల్కి వచ్చేటప్పటికి 16 ఎకరాలు మేము కట్టలేము. ఇక్కడ సాయిల్ గట్టిగా లేదు, ఇక్కడ పెద్ద బిల్డింగ్లు పెడితే కుదరదు, వాటర్ సప్లై కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అని చాలా కష్టంగా ఇక్కడ మేము కట్టలేని వెనక్కి వెళ్ళిపోయారు. అలాగే దుబాయ్ షేక్టీకి 50 ఎకరాలు ఇచ్చారు. అది అప్పుడు ప్రాపకాండ చేసే ఇక్కడ 7 స్టార్ హోటల్ వస్తుంది, బ్రహ్మాండమైన హాస్పిటల్ వస్తుంది, 2018కి ఓపెన్ అయిపోతాయి అని చెప్పారు. ఏంటయ్యే కారణం అంటే షెట్టి ఇక్కడ కష్టం, ఇది కట్టాలంటే ఇక్కడ కట్టాలంటే భూములు అంత బలంగా లేవు, ఇది కట్టని దూరము, రోడ్డు పడాలి, అవి పడాలి, ఇవి పడాలి, ఇవన్నీ అయ్యేటప్పటికి మాకు చాలా ఖర్చు అయిపోద్ది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుంది కనుక వాళ్ళు ఏదో కారణాలు, రకరకాల కారణాలు చెప్పేసి తప్పుకున్నారు. అలా ఉంటాయి ఎంఓఎల్కి ప్రాక్టికాలిటీకి అలా ఉంటాయి. అలాగే ఈవెన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంఓఎల్ వేరు, వచ్చిన ప్రాక్టికల్ వచ్చింది. ఓకే సార్. కరెక్ట్. ఎంఓఎల్ అమౌంట్ని పెట్టుబడులు చెప్పడం అబద్ధం, అది చెప్పకూడదు, అబద్ధం. అది చేశారు, తేలిపోయింది, అది కూడా తేలిపోయింది అన్న. సో గవర్నర్ నోటితోటి అబద్ధాలు చెప్పించారు. ఇప్పుడు బడ్జెట్లోనే అబద్ధాలు చెప్తున్నారు. సూపర్ సిక్స్కి ఎలాంటి కేటాయింపు లేకుండా మొన్న అంటాడు ఆయన మే నుంచి చేస్తామన్నారు. మే నుంచి చేస్తే మరి బడ్జెట్లో కేటాయింపులు అయ్యి లేవు కదా. 300 కోట్లలో ఆయన 3,000 ఇప్పుడు 3,000 కోట్లు శాంక్షన్ చేశాడు గతంలో. ఎందుకు? తను ఇచ్చాడు హామీలు, ఈ హామీలు నెరవేర్చాడుగా. 99% ఈవెన్ పాండమిక్ పీరియడ్లో కూడా సంక్షేమ పథకాలు నడిపాడు కదా. కనుక మీరు మరి 300 కోట్లు పెట్టేసి మీరు ఇంతకన్నా ఎక్కువ ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఎట్లా నడుపుతారు? అంటే ఇక్కడ
మీరు భ్రమ కలిపి బూటకపు బడ్జెట్ తప్పితే ఇది రియాలిటీ నిజాయితీ లేని బడ్జెట్ అని కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఇదే చేస్తుంది ఈ ప్రభుత్వం, అదే చేస్తుంది. ఇంకా డబ్బాయింపు సెక్షన్ మాట్లాడతారు ఇక ఆ, మాకు విరోచనాలు అయితే కూడా వాళ్ళే కారణం. గత ప్రభుత్వం ఇంకెన్నాళ్ళు గత ప్రభుత్వం అంటారు. మీకు ప్రభుత్వం మీ చేతికి వచ్చి 9 నెలలు అయిపోయింది. ఇంకా గత ప్రభుత్వ ఆర్థికం అంటారంటే మీ చేతికి వచ్చేది మీ సరిదిద్దుకుని మీ మహామేధావులు కదా, అవును సార్. మీరు సంపదను సృష్టించగలిగే సృష్టికర్తలు కదా. 9 నెలలు సరిపోదా మీకు సృష్టించి ఇంకా మీరు గత ప్రభుత్వం మీద నింద వేసి బతికేద్దాం అనుకుంటే ఎట్లా? దాని మీద ప్రభుత్వం కూడా ఇప్పుడు గతంలో మంత్రివర్యులైన సత్యనారాయణ గారు కూడా ఇప్పుడు రియేట్ అయ్యారండి ఈ రోజు మార్నింగ్. ఇప్పుడు బడ్జెట్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఇప్పుడు మళ్ళీ ఆయన మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నదని కూడా సాక్షి న్యూస్ పేపర్ లో కూడా వైరల్ అవుతుంది. ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు పాలసీ ఎలా ఉందంటే లోకేష్ పాలసీ, ఎవరైనా సరే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే మేము కేసులు పెడతాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇంకో కొత్త పాలసీ విన్నాను. టీడీపీలో కానీ ఎక్కడైనా సరే కమ్మవాళ్ళు ఎవరున్నా సరే టీడీపీకి జై కొడితే ఓకే, టీడీపీకి జై కొట్టకపోతే ఈ కమ్మవాళ్ళందరినీ కూడా ఆ పార్టీలో ఉన్నా ఈవెన్ టీడీపీలోనే ఉన్నా మా కుటుంబంలో ఉన్నా సరే కమ్మవాడు అనేవాడు ఈ కూటమికి జై కొట్టాలి. జై కొట్టకపోతే వాడిని మేము ఇరికిస్తాం, వాడి మీద యాక్షన్ తీసుకుంటాం అనేది అక్కడ తీసుకున్న నిర్ణయం అని వినికిడి, ఏదో నిజం తెలియదు. ఆ వినికిడిలో ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా రావచ్చు లిస్టు. అంటే వాళ్ళు కమ్మవాళ్ళు అనేవాళ్ళు ఎవరైనా సరే టీడీపీకి జై కొట్టాలి, ఓకే సార్, లేకపోతే యూ విల్ ఫేస్ ది కాన్సిక్వెన్స్ అన్నట్టు నిర్ణయం ఉందని వినికిడి, ఏదో నిజం తెలియదు విన్నాను. ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అనుకో, చూద్దాం ఆ రోజు కూడా చూద్దామని. సార్ ఇప్పుడు నో సూపర్ 6 వల్ల ఇప్పుడు బలయ్యేది ఎవరెవరు అంటే రైతులు అవ్వచ్చు సార్, విద్యార్థులు అవ్వచ్చండి, అలాగే యువత సార్, అలాగే మహిళలండి. మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు 300 కోట్లతోనే వీళ్ళు ఇప్పుడు మొత్తం అంతా న్యాయం చేసే అవకాశం ఉందా? అవదు. ఈ 300 కోట్లు వ్యవసాయానికి, పెన్షన్కి, వీటికి అయిపోతాయి. మిగతా వీళ్ళు గడ్డి తుడుపు మాటలే. మళ్ళీ రేపేదో అంటారు మేము ఒకటి ఏర్పాటు చేస్తాం, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ఆ కార్పొరేషన్ చూసుకుంటుంది ఈ గ్యాసుల విషయం, లేదు ఇంకో కార్పొరేషన్ పంప్ చేస్తాం అది చూసుకుంటుంది. ఇప్పుడు ఉద్యోగ క్యాలెండర్ ఎక్కడ? అవును సార్. ఉద్యోగ క్యాలెండర్ ఎక్కడ? జాబ్ క్యాలెండర్ ఎక్కడ? మీరు ఫ్రీ బస్ ఎక్కడ? నిరుద్యోగ భృతి ఎక్కడ? 10 అమ్మఒడి ఎక్కడ? అమ్మఒడి ఒకటికే అన్నారు, నలుగురికి ఇస్తాము, నువ్వు మాట్లాడారు. ఇప్పుడు ఒకటికి ఇస్తావు, అది ఎక్కడ? దాని కేటాయింపులు ఎక్కడ? మళ్ళీ ఇది ఉంది కదా సచివాలయం వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్కి 5,000 నుంచి 10,000 ఇస్తామన్నారు, అది ఎక్కడ? అన్ని నోటి మాటలు, గాలి మాటలు, నీటి మాటలు అన్నట్టయితే ఎట్లా? అది దేనికి దాంట్లో నిర్దిష్టమైన కేటాయింపులు ఎక్కడ లేవు. ఉన్నాయి అలా దానికి రేపటి ఇచ్చాక 3 దాంట్లో ఇచ్చేస్తామంటారు. నువ్వు అది అడుగు, దాంట్లోనే ఇది కూడా దాంట్లోనే అన్ని చేస్తామంటారు, అంతే. ఇది జరిగేది. ప్రజలు వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే ప్రజలు మనం భ్రమ పెట్టాం, భ్రమలో పడిపోయారు ఉన్నారు. ఇంకా 4 ఏళ్ళ దాకా మనం పీకేది లేదు. ఇప్పుడేదో నడుపుతాం, ఆఖరి సంవత్సరంలో మళ్ళీ అదిగో ఇగో ఆ తాయిలో ఇస్తాం, ఈ తాయిలో ఇస్తాం, మన కూటమి ఉన్నాం కదా, 10 గొంతుకులు ఉన్నాయి కదా, అది ఇది మాట్లాడచ్చు అని ఒక భ్రమలో ఉన్నారు ప్రజలు. వీళ్ళ భ్రమలు ప్రజలు చాలా క్యాల్కులేటెడ్గా ఉన్నారు. నీకు ఎందుకు ఓట్లు వేసామో కూడా వాళ్ళకి తెలుసు. మేము భ్రమలో వేయలేదు, మీరు చెప్పిన మాటలు నమ్మి ఆశపడి వేసాము, మాకు మేమేదో పిచ్చోళ్ళం వేయలేదు, మీరు చేస్తారని ఆశపడ్డాము. ఇప్పుడు అది నెరవేర్చట్లేదు, మీరు భ్రమ కల్పించారు, మీరు అబద్ధాలు ఆడుతున్నారు, మాకు అర్థమైపోయింది అని నిలదీస్తున్నారు ఎక్కడికైనా. ఈ రాబోయే కాలంలో ఇంకెప్పుడు ఈ కూటమిలో కుక్కలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు లోకేష్ అంటున్నాడు, మరి లోకేష్నే తిట్టాడు పవన్ కళ్యాణ్. నా అమ్మని తిట్టావని లోకేష్, నా తల్లిని తిట్టావని అంత చూస్తానన్నాడు. మరి అది మర్చిపోయాడు. లోకేష్ తిట్టిన మాటలు మర్చిపోయాడు, పోసాని తిట్టిన మాట మాత్రం గుర్తుపెట్టుకున్నారు. అంటే నీ తల్లిని తిడితే నీ పౌరుషం పౌరుషం చచ్చిపోయింది. తల్లిని తిడితే నీ చీమునెత్తులు చచ్చిపోయింది. అది పక్కన పెట్టేసావు, తల్లిని తిట్టిన వాళ్ళని పక్కన పెట్టేసావు, వాళ్ళతో చేతులు కలిపి అవకాశ రాజకీయాలు చేస్తున్నావు. పోసాని కృష్ణమూర్తి మాట్లాడేది మాత్రం అతను క్షమాపణ చెప్పి నేను సారీ రాజకీయాలు దొరకను, అది మాత్రం రెడ్ బుక్ గౌరవం. సో ఇవన్నీ చూస్తున్నారు, ప్రజలు చూస్తూ ఉంటారు. వీళ్ళకి తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్తారు. ప్రజలను వంచిన వాళ్ళు, ప్రజలకు మోసం చేసిన వాళ్ళని ప్రజలు ఎప్పుడూ క్షమించరు.
ప్రజలు మోసం చేసిన వాళ్ళని ఎవరు నువ్వు ఎంత ఘనాపాటి అయినా, నీకు ఎంత అనుభవం ఉన్నా, నీకు ఎంత ఫాలోయింగ్ ఉన్నా, ప్రజలను మోసం చేసి ప్రజలకు పేదలకు అన్యాయం చేసిన వాడిని ఏ క్షమించరు, వాళ్ళు బతికి బట్ట కట్టరు. సార్ రైతు గిట్టుబాటు ధరలు కూడా రైతులకు ఇప్పుడు గతంలో ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కూరగాయ ధరలు తగ్గితేనే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, నారా లోకేష్ గారు అవ్వచ్చు, చంద్రబాబు గారు అవ్వచ్చు మీడియా ముందుకు వచ్చి రైతులకు అన్యాయం చేశారని గత ప్రభుత్వం అని అన్నారండి. కానీ ఇప్పుడు చూసుకుంటే వచ్చిన 9 నెలల నుంచి రైతులకు ఎటువంటి గిట్టుబాటు ధరలు కూడా లేవు సార్. కానీ ఇప్పుడు రైతుల ఆవేదన ఏంటి అనుకోవచ్చు. రైతులే కదమ్మా ఇప్పుడు మందుబాబులు పవన్ కళ్యాణ్ మాట్లాడారు, మీ కడుపు కొట్టారు, మీ గుండెల్లో తన్నారు, బంధుబాబులు రేట్లు పెంచేశారు, డామ్ డూమ్ అని అన్నాడు కదా. ఇవాళ మరి బంధుబాబులు రేట్లు పెంచాడు, మరి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఆ రోజు డామ్ డూమ్ ప్రకారం మందులు మందులు తాగకపోవడం పెద్ద వాళ్ళకి కనీస అవసరం అన్నట్టు. అది మందు తాగడం వాళ్ళ కనీస అవసరం, వాళ్ళ కనీస అవసరాలను ప్రభుత్వం నెరవేర్చలేదు అన్నట్టు. కడుపును కొట్టారు, తన్నారు, మందుబాబులు కడుపులో తన్నారు, గుండెల మీద తన్నారు, డైలాగులు కొట్టాడు కదా. మరి వాళ్ళు మందుబాబులు రేట్లు పెంచారు, దానికి ఏముంది గిట్టుబాటు ధర. దానికి మాట్లాడి ప్రశ్నించడానికి వచ్చానంటే ప్రశ్నించడం అనే మాట మర్చిపోయినట్టు పవన్ కళ్యాణ్. ప్రశ్నించడానికి వచ్చాను అనేది మానేసి మర్చిపోయి భజన చేయడానికి వచ్చాను అన్నట్టు. ఇప్పుడు భజన చేస్తున్నాడు తప్పితే, చంద్రబాబు భజన తప్పితే అతను ఈ ప్రశ్నించడానికి వచ్చాడు. అతనేమనుకున్నారు అందరూ ప్రజలు, ఏదో ప్రశ్నించారు, కొత్త రాజకీయం, ఒక నిర్దిష్టమైన రాజకీయం నడుపుతాడు అనుకుంటే అతను నిర్దిష్ట రాజకీయం కష్టమైన కనిష్టమైన రాజకీయం నడుపుతాడు. మామూలు రాజకీయ నాయకుల కన్నా కూడా ఈయన ఇంకా అతి లో గ్రేడ్ రాజకీయం చేస్తున్నాడని ప్రజలు గుర్తించారు. ఇతను ఏ మాటకి విలువ లేకుండా చేసుకున్నాడు, ఏ మాటలో నిజాయితీ లేదు, ఏ మాటలో నిలకడలేదు. సార్ ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్ గా మనం ఈ బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే సూపర్ 6 అన్నది ఈ సంవత్సరంలో ఇంక లేనట్టండి. అంటే వాళ్ళ దృష్టిలో నో సూపర్ 6 అని కూడా ప్రకటించారు సార్. లేనట్టే దీనికి ఏదో చెప్తారు, చంద్రబాబు ఏదో మాయ మాటలు చెప్తాడు, దానికి పవన్ కళ్యాణ్ జింగ్ చెక్కను భజన చేస్తాడు, సాగుద్ది. ఏం చేయలేదు కదా ఇప్పుడు ఎన్నికలు వచ్చేదాకా ఏమి చేయలేము కనుక వీళ్ళు సాగుద్ది. ప్రజల్ని మోసగించవచ్చు, ఒకసారి మోసగించావు, 2 సార్లు మూడోసారి మోసగించగవు అనుకుంటున్నారు వాళ్ళు. చంద్రబాబు అది మోసగించాడు. 14 నుంచి 19లో 620 ప్రామిసులు చేసి 6 ప్రామిసులు నెరవేర్చలేదు. అయినా మళ్ళీ ఎన్నుకున్నారు కదా ప్రజలు. అలాగే మోసగిస్తాం, ప్రజలు మళ్ళీ మోసగించగలం. ప్రజలు మన మాయలో పడిపోతారు. మన దగ్గర ఛానళ్ళు ఉన్నాయి, మన దగ్గర పేపర్లు ఉన్నాయి, మన మాయతోటి మన మాటలతోటి జనాలను మభ్యపెట్టచ్చు, మాయలోకి తీసుకెళ్ళచ్చు అని నమ్ముతున్నారు వాళ్ళు. అందుకని ఏమీ చేయరు. ఎంతసేపు ప్రతిపక్షాలు తిట్టుకుంటూ జగన్ జపం చేస్తూ గత ప్రభుత్వం మీ ఆరోగ్యం ఎందుకు బాగాలేదంటే గత ప్రభుత్వం వల్ల మీకు విరోచనాలు అయినాయి అంటే కదండి. అవును, గత ప్రభుత్వం వల్లే నాకు విరోచనాలు అయినాయి. ఈ స్థాయికి దిగజైపోయింది. ప్రధానికి గత అయిపోయింది. ప్రజలు మీకు ఇచ్చేసారు అధికారం, ఇచ్చి 9 నెలలు అయింది. ఇంకా గత ప్రభుత్వం ఏంటి? 40 ఏళ్ళ అనుభవం ఏమైంది సార్? ఇప్పుడు అమరావతి ఏమైంది అనుకోవచ్చండి? అమరావతి మరొక డ్రామా స్టార్ట్ అవుతుంది అమరావతి తొందరలో. అదొక మళ్ళీ మర్చిపోయింది ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా మర్చిపోయిన విషయం ఏంటంటే అమరావతి క్యాపిటల్ అన్నది గతంలో 3 అన్నదానికి లేదు సార్. ఇప్పుడు ఈ గతంలో మాట్లాడి వైజాగ్ ఇండస్ట్రియల్ క్యాపిటల్ క్యాపిటల్ అన్నాడు, ఇది ఆర్థిక ఇది అన్నాడు దాన్ని. ఈయన అధిక జగన్ అన్నది. జగన్ అంటేనే 3 రాజకీయాలను మోసేశారు. ఇప్పుడు మరి ఏమి అమరావతి రాజధాని, వైజాగ్ లేదు, కర్నూలు లేదు, కర్నూలు ఏమి జ్యుడిషియల్ కాదు, ఇది కాదు ఇక్కడ అని చెప్తున్నారా? ఏమన్నా దాని క్లారిటీ ఇస్తున్నారా? ఇవ్వటంలో వాళ్ళ మీడియా కూడా దాన్ని డైవర్ట్ చేస్తూ ఆ టాపిక్కి రానివ్వకుండా, వాళ్ళ డిస్కషన్లో కూడా ఆ టాపిక్ మాట్లాడే వాళ్ళని ఎవరిని పిలవకుండా వాళ్ళు భజన చేసుకుంటూ వాళ్ళ బుధాలు వాళ్ళు పిసుక్కుంటూ మాట్లాడే వాళ్ళు పెట్టుకుని ఆహా ఓహో చంద్రబాబు తల తిప్పితే ఏం తిప్పాడండి, చంద్రబాబు తిప్పినట్టు ఆయన అనుభవం అని ఒక పోస్కోలు భజన తప్పితే ఇంకేమీ లేదు. మరి ఇప్పుడు ఉన్న ప్రకారంగా నారా లోకేష్ గారు అసెంబ్లీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయ్యారు, చంద్రబాబు గారు సైలెంట్ అయ్యారు. కానీ నారా లోకేష్ గారు మాత్రం మనం నిన్న జరిగిన సభలో కూడా చూసుకోవచ్చు, ఆయన బాగా ఫైర్ అయితే అవుతున్నారండి. ఏం లేదు, ఆయన ఏమనుకుంటున్నారంటే అలా ఫైర్ అయితే టీడీపీ యొక్క నాయకుడిగాను రాబోయే కాలపు ముఖ్యమంత్రిగాను ప్రజల్లో ఆమోదం వస్తుంది, ప్రజల్లో ఒక ఇది తనకు ఎలివేషన్ వస్తుందని ఫీల్ అవుతున్నాడు. చంద్రబాబు కూడా అది కావాలి. అందుకనే చంద్రబాబు సైలెంట్గా ఉన్నాడు. నువ్వు రెచ్చిపోతే పవన్ కళ్యాణ్ కన్నా బాగా రెచ్చిపోతే, పవన్ కళ్యాణ్ రెచ్చిపోతేనే ఇంత వచ్చింది,
నువ్వు సీఎం కొడుకుగా నువ్వు నీకున్న స్థాయి బాగా రెచ్చిపో, పవన్ కళ్యాణ్ నీ ముందు తేలిపోవాలి. ఆ లెవెల్లో నువ్వు రెచ్చిపోయి మాట్లాడితే పవన్ కళ్యాణ్ కాదు, నువ్వు కూడా నీకు ఉంటుంది. అప్పుడు నేను సీఎం క్యాండిడేట్ 2029 ఎన్నికలకు సీఎం అన్న లోకేష్ బాబు అంటే కూడా పార్టీ పార్టీ ఎలాగో అడుగుతా అంటది. ఈయనకి ఉద్దేశం అదే. ఈయన ఉద్దేశం కూడా పవన్ కళ్యాణ్ తొక్కేసి నొక్కేసి పక్కకు నెట్టేసి తన కొడుకుని ముందుకు తీసుకెళ్ళాలి, అది తాపత్రయం. అది సైలెంట్గా ఈయనేమో బుధం మీద చేస్తాడు పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు, అమాయకుడు, ఎలాంటి వ్యూహకర్త కాదు కనుక ఆయన చెయ్యగానే పులకరించిపోతూ ఉంటాడు. ఈయన బుధం మీద చెయ్యేసి తన పక్కకు లాగుతూ అక్కడ సెకండ్లో కళ్ళేమో క్యారియాన్ అంటూ ఉంటాడు లోకేష్ని. అదే జరుగుద్ది. అది రాజకీయం, వాడు చెబుతూ రాయిపోయేది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ముందు ముందు చాలా చూస్తాం. ఈ పవన్ కళ్యాణ్ ఆవేశపూరితం తప్పితే అనాలోచితమైన ఆవేశానికి అసలు ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుందో చూస్తారు మీరే. ఖచ్చితంగా జరగబోయేది. థ్యాంక్ యూ సార్.